ఇప్పుడు కాకపోతే ఎప్పుడు అవ్వదు. సో స్టార్ట్ టేక్ కేరింగ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. చూడగానే వావ్ అనాలి. అదే నాకు చూస్తేనే కామెడీ అనిపిస్తుంది. ఎందుకు? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మైనతో మాటలు అండ్ అ ఫ్రెష్ న్యూ వ్లాగ్. ఇప్పటి వరకు నన్ను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే హాయ్ అండి, నా పేరు మైనా. నా వీడియో ఇదే మీరు ఫస్ట్ చూస్తుంటే మాత్రం ఫస్ట్ వెళ్ళి ఛానల్లో మిగతా వీడియోస్ అన్నీ చూసేయండి, పక్కా మీకు నచ్చుతుంది. సబ్స్క్రైబ్ చేసి వచ్చాక ఈ వీడియో కంటిన్యూ చేద్దాం, ఓకే? సో సడన్గా ఈవినింగ్ 5:14 ఇప్పుడే లాగౌట్ అయిపోయింది. వ్లాగ్ స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేశాను. ఎందుకు అని అంటే, నా లాస్ట్ వీడియోలో మీరు ఆల్రెడీ చూస్తుంటే నేను నా హెయిర్ని మొత్తం బ్యాక్ టు ద రూట్స్ తీసుకెళ్ళాలి అని చెప్పేసి గట్టిగా కంకరం కట్టుకున్నాను 2025కి. ఎందుకంటే ఇప్పుడు తీసుకోకపోతే ఎప్పటికీ అవ్వదు అని చెప్పేసి ఐ డిసైడెడ్. సో అందుకని ఫస్ట్ స్టెప్ వచ్చేసి నా హెయిర్ ఆయిల్ బ్యాక్ టు ద రూట్స్. నేను ఇండియాలో ఉన్నప్పుడు ఏదైతే వాడేదాన్నో అది DIY హెయిర్ ఆయిల్ రెడీ చేసుకున్నాను. అది ఆల్రెడీ నేను నా ప్రీవియస్ వ్లాగ్లో ఇంగ్రీడియంట్స్తో సహా చెప్పాను. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఇక్కడ ఐబార్లో పెడతాను, ప్లీజ్ వెళ్ళి ఫస్ట్. సెకండ్ స్టెప్ ఏంటి అని అంటే, ఫస్ట్ నా హెయిర్ని నేను ట్రిమ్ చేయాలి. అందుకని చెప్పేసి ధైర్యం చేసి అపాయింట్మెంట్ అయితే బుక్ చేశాను. సో యాక్చువల్లీ అపాయింట్మెంట్ 6:15కి ఉంది. ఇట్స్ 5:20 నౌ. సో ఇప్పుడు స్టార్ట్ అయ్యి వెళ్ళాలి. ఇంటి నుంచి హార్డ్లీ 5-10 minutes అంతే. సో ఫ్రెష్ అయిపోయి రెడీ అయ్యి నా హెయిర్ కట్కి నేను వెళ్తాను. లెట్స్ సీ. 99% రిస్క్ అయితే 1% లక్ ఉంది. లక్ ఉంటుందా రిస్క్ ఉంటుందా తెలీదు. సో ఈరోజే హెయిర్ వాష్ చేశాను. హెయిర్ కట్ ఉంది కదా అని చెప్పి ఏం ప్రోడక్ట్స్ కూడా అప్లై చేయలేదు. సో నేను కొంచెం లాంగ్లో చూపిస్తాను. దిస్ ఇస్ మై హెయిర్ కరెంట్లీ. ఇది లెంత్ అన్నమాట. సో కొంచెం ప్రాపర్ షేప్ తీసుకురావాలి. అండ్ ఏ ప్రోడక్ట్స్ కూడా అప్లై చేయలేదు ఈరోజు, ఎందుకంటే నాకు ఆల్రెడీ అక్కడ ఇప్పుడు హెయిర్ వాష్, కటింగ్, స్టైలింగ్ అన్నీ చేస్తారు కదా. సో ఒక చిన్న టిప్ ఏంటి అంటే, మీరు హెయిర్ కట్ ప్లాన్ చేసుకున్న రోజు ఏ ప్రోడక్ట్ కూడా పెట్టకండి. లైక్ అట్లీస్ట్ మీ సీరం కూడా పెట్టద్దు. జస్ట్ గో విత్ కండిషనర్ అండ్ షాంపూ అంతే. మీ ఒరిజినల్ హెయిర్తో వెళ్తేనే వాళ్ళకు కూడా ఒక అనాలిసిస్ వస్తుంది, ఏంటి మన హెయిర్ స్ట్రక్చర్ ఏంటి, మనకి ఏది సెట్ అవుతుంది అని. దాన్ని బట్టి వాళ్ళు మనకి రికమెండేషన్స్ కూడా మంచిగా ఇస్తారు. సో మనము సో వీఆర్ రన్నింగ్ లేట్. 5:22 రెడీ అయిపోయి వెళ్ళిపోతాం, పదండి. ఐమ్ ఆల్ రెడీ. అవుట్ఫిట్ చెక్. క్యాజువల్గా రెడీ అయిపోయాను, ఎందుకంటే పక్కనే కదా. సో అలా వెళ్ళి ఇలా రావచ్చు. సో యాక్చువల్గా మీ అందరికీ ఈ బ్లెస్ క్లబ్ లెగ్గింగ్స్ గురించి చెప్తాను. సో ఎవరైనా కానీ ప్రాపర్ మంచి క్వాలిటీ లెగ్గింగ్స్ కానీ, జెగ్గింగ్స్ కానీ, లేదా యాక్టివ్ వర్క్ వేర్ కానీ చూస్తుంటే మాత్రము ప్లీజ్ ట్రై చెకింగ్ బ్లెస్ క్లబ్ లెగ్గింగ్స్. చాలా 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 బాగున్నాయి. నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు 2 or 3 తెచ్చుకున్నాను డిఫరెంట్ కలర్స్లో. సూపర్ ఉన్నాయి. యాక్చువల్లీ నేను వర్కౌట్ కోసం అని తెచ్చాను, బట్ వర్కౌట్ ఈ మధ్య అవ్వట్లేదు. సో ఇలా క్యాజువల్గా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అలా వేసుకుంటున్నాను. హైలీ రికమెండెడ్ గైస్. చాలామంది ఆల్రెడీ ప్రమోట్ చేసే ఉంటారు ఈ బ్రాండ్ గురించి, బట్ నేను యాజ్ అ బిగినర్ ప్రమోట్ చేయాల్సిన అవసరం నాకు లేదు. దిస్ ఇస్ జస్ట్ టు నో యూ గైస్. మీ అందరికీ ఒక మంచి బ్రాండ్ పరిచయం చేయాలని. కొంచెం ప్రైజీగా ఉంటుంది, బట్ ఎస్ వర్త్ దమ్ అని. ఒకసారి తీసుకుంటే మీకు చాలా రోజులు వెళ్ళిపోతుంది. ట్రై దాట్. లాగౌట్ అవ్వగానే అపాయింట్మెంట్ ఉండేసరికి పెద్దగా స్నాక్స్ చేసుకొని టీ పెట్టుకొని తాగేంత టైం కూడా లేకుండే. ఆల్రెడీ మా హస్బెండ్ కాల్లో ఉన్నారు. సో ఆయన ఎగ్జాక్ట్గా లాగౌట్ అవ్వగానే గుంజుకొని వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యాను. అందుకని కిందికి వచ్చి ఆ స్నాక్స్ సెక్షన్లో ఏవైనా పాత స్నాక్స్ దొరుకుతాయేమో అని తీసి తింటున్నాను. ఎందుకంటే నేను రావడానికి ఈజీగా 2 hours పడుతుంది. సో ప్రిపరేషన్ అనమాట. పొట్టకి పూజ చేస్తే ఆ తర్వాత హెయిర్ సంగతి వాళ్ళు చూసుకుంటారని చెప్పేసి ఫస్ట్ తిన్నాను. యాక్చువల్లీ ఇక్కడ చాలా మాట్లాడాను, బట్ ఎడిట్
చేసేటప్పుడు వీడియో లెంత్ 30 మినిట్స్ అయిపోయింది. సో 30 మినిట్స్ ఎందుకు మీరు నన్ను భరించాలి అని చెప్పేసి దాన్ని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసి కంటెంట్ని కొంచెం కట్ షార్ట్ చేశాను. సో అలా ఫైనల్గా పొట్టలో కొంచెం వేసేసుకొని మా ఆయనను కూడా తీసుకొని వెళ్ళిపోయాను. ఇంటి దగ్గరలోనే కాబట్టి నన్ను డ్రాప్ చేసి ఆయన వచ్చేసారు. యాక్చువల్గా ఇక్కడ పాయింట్ ఏంటి అని అంటే, నేను చూస్ చేసుకునేటప్పుడు లైక్ బుకింగ్ చేసుకునేటప్పుడు ఎనీ ప్రిఫరెన్స్ పెట్టాను. ఇక్కడ మనం స్టైలిస్ట్ నేమ్ కూడా చూస్ చేసుకోవచ్చు అంట, అది నాకు తెలీదు. నేను ఐర్లాండ్ వచ్చాక బుక్ చేసుకున్న ఫస్ట్ సర్వీస్ ఇది, ఎక్సెప్ట్ ఐబ్రోస్. నేను ఏది చేయించలేదు. ఎప్పుడు ఇండియా వెళ్ళినప్పుడల్లా చేయించుకునేదాన్ని. బట్ ప్రతిసారి ఇండియా వెళ్ళినప్పుడే చేయించాలి అని అలా ఇండియన్ సర్వీసెస్ మీద రిలై అవ్వడం కూడా కరెక్ట్ కాదు కదా. ఎండ్ ఆఫ్ ద డే మనం ఇక్కడ ఉంటున్నాము, ఇక్కడ ఉండే ఆప్షన్స్ని వెతుక్కోవడం కరెక్ట్ అని చెప్పేసి ఇక నేను చేసేది ఏమి లేక దగ్గరలో ఉన్నదే బుక్ చేశాను. బుక్ చేసి వెళ్ళాను. ఇక్కడ గుర్తు తెచ్చుకోవాల్సింది ఏంటి అని అంటే, ఇక్కడ లాంగ్ లేయర్స్, షార్ట్ లేయర్స్, బటర్ఫ్లై కట్ అలాంటివి ఏమీ లాంగ్వేజెస్ మనం యూస్ చేయలేము. సో ఇక్కడ నేను స్క్రీన్ మీద వేసినట్టు ఈ పిక్చర్ ఒకటి రెఫరెన్స్ పెట్టుకొని వెళ్ళాను అనమాట. సో దట్ నేను చెప్పింది తనకు అర్థం అవ్వకపోయినా ఈ పిక్చర్ చూపిస్తే తనకి అట్లీస్ట్ నా మైండ్లో నేను ఏది రన్ చేసుకుంటూ వచ్చాను, ఏ డిజైన్ అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నానని తనకి అర్థమవుతుంది అని చెప్పేసి అది తీసుకొని వెళ్ళాను. వెళ్ళగానే యాక్చువల్గా ఇక్కడ ఇండియన్ సర్వీస్కి ఇక్కడ సర్వీస్కి నేను తేడా ఏమి అబ్జర్వ్ చేశాను చెప్తాను. నేను లాస్ట్ టైం ఇండియాకి వెళ్ళినప్పుడు జావీద్ హబీబ్లో చేయించుకున్నాను. ఆల్మోస్ట్ సిమిలర్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సే. బట్ తేడా ఏంటి అంటే, అక్కడ వాళ్ళు మనకు తగ్గట్టు హెడ్ మీద మసాజ్ చేసేటప్పుడు ప్రెషర్ వేస్తారు. ఎందుకంటే మనకు తెలుసు లైక్ మనం ఎంత ప్రెషర్ తీసుకోగలుగుతామో అని. బట్ వీళ్ళు కాస్త సున్నితంగా చేస్తున్నారు. దో ఇట్ వాజ్ వెరీ రిఫ్రెషింగ్, బట్ ఆ ప్రెషర్ అంత సరిపోలేదు. అండ్ సెకండ్ థింగ్, జావీద్ హబీబ్లో నేను ఎన్నిసార్లు అడిగినా కానీ వాళ్ళు నాకు ఎప్పుడు కూడా హాట్ వాటర్తో వాష్ చేయరు. సో నేను హెయిర్ కట్ చేసుకున్న తర్వాత నాకు అది హెడేక్ ట్రిగర్ అవుతుంది. బట్ ఇక్కడ షీ సో కైండ్. కూర్చున్నంతసేపు ఒక 3-4 టైమ్స్ అడిగి హీట్ అడ్జస్ట్ చేసి మరీ వాష్ చేసింది. చేశాక యాక్చువల్గా నేను స్టైల్ చేసుకుందామని అనుకోలేదు, జస్ట్ బ్లో డ్రై చేసుకుందాం అనుకున్నాను. బట్ 10 మినిట్స్లో కటింగ్ అయిపోయింది. సో నేను ఇచ్చిన మనీకి నాకు ఎందుకో వర్త్ ఇట్ అనిపించక నేను ఫైనల్గా బ్లో డ్రైతో పాటు సెట్టింగ్ కూడా చేయించుకున్నాను. హియర్ ఇస్ ద లుక్. ఎలా ఉందో చెప్పండి. కర్లీ హెయిర్ వాళ్ళకి సాఫ్ట్ హెయిర్ నచ్చుతుంది, సాఫ్ట్ హెయిర్ వాళ్ళకి కర్లీ హెయిర్ నచ్చుతుంది. ఎంతమంది నాకు ఈ విషయంపై అగ్రీ చేస్తారు చెప్పండి. సో బీయింగ్ అ కర్లీ హెయిర్ ఆర్ వేవీ హెయిర్ గర్ల్, ఐ లవ్ స్ట్రైట్ హెయిర్. బట్ ఇప్పుడు హెయిర్ తగ్గిపోయింది కాబట్టి కొంచెం స్ట్రైట్ అంత సూట్ అవ్వట్లేదు. అలా కుర్రలను ముఖం మీద పడుతుంటే అలా పక్కకి జరుపుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఆ ఫీల్లో కొన్ని బేసిక్ గ్రాసరీస్ తీసుకుందామని వెళ్ళాను. మేము రెగ్యులర్గా వెళ్ళే గ్రాసరీస్ మాల్లోనే అది కూడా ఉంటుంది. సో మిల్క్ అలా కొన్ని బేసిక్ గ్రాసరీస్ తీసుకున్నాను. వ్యాలంటైన్స్ వీక్ కాబట్టి మొత్తం రెడ్ ఫ్లవర్స్తో ఫ్లోర్ అంతా పెట్టేశారు. రాగానే చాలా క్యూట్గా అనిపించింది. తీసుకొని గిఫ్ట్ చేద్దామా అని అనుకున్నాను, బట్ ప్రైస్ చూసి ఆగిపోయాను. హెయిర్ కట్ ఎట్లుంది? నాకు ఎట్లా అర్థమవుతుంది జాకెట్ వేసుకొని అంతా ఉంటే? గెస్ట్ చేయాలి, చూడగానే వావ్ అనాలి. అది నాకు చూస్తేనే కామెడీ అనిపిస్తుంది. ఎందుకు? అజీబ్ కనిపిస్తుంది నాకు అది హెయిర్ స్టైల్. విన్నారుగా, అది మా ఆయన రియాక్షన్ అనమాట. ఎందుకంటే ఆయనకి నాకు కర్లీ హెయిరే సూట్ అవుతుంది, స్ట్రైట్ హెయిర్ సూట్ అవ్వదు అని ఆయన పర్సెప్షన్. నాకైతే ఎలాగో ఒకటే రోజు కదా, తర్వాత నా హెయిర్ నాకు వస్తుంది, నేను డైలీ ఎలాగో స్ట్రైట్నింగ్ అయితే చేయను. సో ఉన్న ఒక రోజు ఆ స్ట్రైట్నింగ్ ఎక్స్పీరియన్స్ని ఫీల్ అవుదామని చెప్పేసి ఫుల్గా ఖుషీలో ఉన్నాను. నెక్స్ట్ డే నా హెయిర్ నాకు ఎలాగో బ్యాక్ వచ్చేసింది. సో ఇంటికి రాగానే ఇక డిన్నర్ ప్రిపరేషన్స్ చేయాలి కదా. సో రోటీ మేకర్తో ఆలూ పరాటా చేద్దామని ఫిక్స్ అయ్యాను. అందరికీ ఆలూ పరాటా తెలుసు, రోటీ మేకర్ తెలుసు. బట్ రోటీ మేకర్లో చాలామందికి చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. రోటీ సరిగ్గా రావు, ఆర్ పొంగవు, ఆర్ పచ్చిగా ఉంటాయి అని చెప్పేసి. యాక్చువల్గా నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాక నాకు ఒక అన్నోన్ సబ్స్క్రైబర్ నుంచి వచ్చిన ఫస్ట్ మెసేజ్ ఎయిర్ ఫ్రైయర్ రెసిపీస్ అండ్ రోటీ మేకర్ రెసిపీస్. సో నా ఫస్ట్ వీడియో ఒక సబ్స్క్రైబర్కి డెడికేట్ చేస్తూ వాళ్ళకి నచ్చిందే చేద్దామని చెప్పేసి ఆ రోజు ఈ పరాటాస్ చేస్తుంటే రికార్డ్ చేశాను. లిటరల్లీ నాకు అస్సలు ఓపిక లేకుండే, బట్ ఐ వాంటెడ్ టు షూట్ ఇట్. అండ్ మీ అందరికీ కూడా ఈ ఒక రెసిపీతో పాటు ముఖ్యంగా మన రోటీ మేకర్ ఉంటే ఎంత లైఫ్ ఈజీ అవుతుందో చూపించడానికి రికార్డ్ చేశాను. సో అందరికీ తెలిసిందే కదా, ఆలూ పరాటాలో యూజువల్గా మనం ఏమేమి వేసుకుంటాము. ఆనియన్, గ్రీన్ చిల్లీ అండ్ కొద్దిగా కొరియాండర్, అండ్ వేసేవాళ్ళు కాస్త సాంఫ్ అలా కూడా వేస్తారు. అది డిపెండింగ్ ఆన్ దేర్ పర్సనల్ టేస్ట్. బట్ నేను మాత్రం ఇక్కడ ఆనియన్,
చిల్లీస్ అండ్ కొరియాండర్ ఈ మూడే వేస్తున్నాను. అండ్ మనదంతా పొట్టు తీసే పని, చాపింగ్ పని వచ్చేసి మా హస్బెండ్, ఎందుకంటే హీస్ ప్రో ఇన్ ఇట్, చాలా బాగా చాప్ చేస్తారు అండ్ ఫాస్ట్గా కూడా చేస్తారు. సో యూజువల్గా మేము టాస్క్స్ అలా షేర్ చేసుకుంటాం అనమాట. చాపింగ్ అంతా ఆయనకి ఇచ్చేసి నేను ఆలు బాయిల్ చేసి పీల్ చేయడము అండ్ అవన్నీ రెడీ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, రోటీ మేకర్లో పిండి ప్రాపర్గా తడపాలి. మీరు చేయితో చేస్తే ఎలాంటి కన్సిస్టెన్సీలో తడుపుతారో దానికంటే కొంచెం మెత్తగా తడపాలి. మెత్తగా తడిపేసి దాన్ని అట్లీస్ట్ 30 minutes రెస్ట్కి వదిలేయండి. ఎయిదర్ ఇట్స్ రోటీ ఆర్ పరాటా. సో నేను రోటీ మేబీ వేరే వీడియోలో కవర్ చేస్తాను. ఈరోజు పరాటా చెప్తున్నాను కాబట్టి పరాటా కన్సిస్టెన్సీ నేను కవర్ చేస్తాను. సో ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో నేను మీకు చూపించే ఉంటాను కదా, అలా మెత్తగా తడుపుకొని పిండికి పైన ఆయిల్ పెట్టేసి ఒక 30 minutes to 1 hour పక్కన పెట్టేసేయండి. ఎంత నానితే అంత మంచిది. బాయిల్ చేసుకున్న ఆలూని మంచిగా మ్యాష్ చేసేసుకోండి. దాంట్లో చాప్ చేసుకున్న వెజ్జీస్ అంతా కలిపేసేయండి. ఇలా అన్ని స్పైసెస్ అన్నీ వేసేసి యూజువల్గా మనం వేసుకునే పసుపు, ఉప్పు, కారం, జీరా పౌడర్ అండ్ ఎవరికైనా తెలిసి ఉంటే ఎవరెస్ట్లో మనకి కిచెన్ కింగ్ మసాలా అని ఒక మసాలా దొరుకుతుంది. సో అది బాగుంటుంది పరాటాస్లో. ఇన్ కేస్ మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదా చాట్ మసాలా అయినా వేసుకోండి. కొంతమంది లెమన్ కూడా వేసుకుంటారు. ఇవన్నీ నేను చేసే ప్రాసెస్ మీకు చూపిస్తున్నాను. ఈ మసాలాస్లో ఎడిషన్ కానీ ఏదైనా తీసేయడం కానీ మీ టేస్ట్కి తగ్గట్టు మీరు దాన్ని వేయొచ్చు, అలాగే తీసేయొచ్చు కూడా. ఇట్స్ అప్ టు యూ గైస్. అన్ని మసాలాస్ వేసేసి ప్రాపర్గా కలిపేయండి. దాంట్లో లైట్గా జీలకర్ర కూడా యాడ్ చేయండి, చాలా బాగుంటుంది. ఇదంతా చేశాక ఇక్కడ మనము రోటీ మేకర్లో పరాటాస్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ థింగ్ ఏంటి అని అంటే, పిండి అండ్ సెకండ్ థింగ్ లోపల పెట్టే మసాలా ఎక్కువ లిక్విడీ ఉండద్దు, లైక్ కొద్దిగా గట్టిగా ఉండాలి. అండ్ రోటీ మేకర్ ఎప్పుడు ఫుల్గా హీట్ అయ్యాకే మనం ప్రాసెస్ని స్టార్ట్ చేయాలి. సో ఈ 3 పాయింట్స్ని మీరు ప్రాపర్గా గుర్తుపెట్టుకోవాలి. మసాలా అంతా రెడీ చేసుకున్న తర్వాత మేమేం చేసామంటే, యాక్చువల్గా ఇది మాకు ఫస్ట్ టైం ఏం కాదు, చాలాసార్లు పరాటాస్ చేసాం కాబట్టి కొంచెం ఇప్పుడు ఎక్స్పీరియన్స్ వచ్చి ఫాస్ట్గా చేస్తున్నాం. ముందు అయితే మనం చేయితో ఎలా అయితే చపాతీ చేస్తామో అలానే లైట్గా చపాతీలా చేసి దాంట్లో స్టఫింగ్ పెట్టి బాల్స్ చేసుకునేదాన్ని. ఆ తర్వాత దాన్ని రోటీ మేకర్ మీద కాల్చేవాళ్ళము. బట్ రాను ఏమైంది అంటే వీ గాట్ హ్యాబిచువేటెడ్, మాకు అలవాటైంది అది ఎంతలా పనిచేస్తుంది, ఎంత హీట్ సెట్టింగ్ చేయాలి అని చెప్పేసి. సో మొత్తానికే మాన్యువల్ వర్క్ని ఇగ్నోర్ చేసాము. లైక్ మనము చేయితో బేలాయించడం అంటారు కదా, సో బేలాయించే ప్రాసెస్ అంతా కూడా పక్కన పెట్టేశాము. సో ఫస్ట్ హీట్ అవ్వకముందే మేము దాన్ని ఇలా చిన్న రోటీలా చేసుకుంటున్నాం అనమాట. అది నేను మీకు నెక్స్ట్ క్లిప్పింగ్లో చూపిస్తాను. సో మసాలా అంతా రెడీ చేసుకొని బాల్స్ చేసి పక్కన పెట్టేసుకోండి ఫస్ట్. ఆ తర్వాత చిన్న చిన్న బాల్స్ పిండి ఉండలు తీసుకొని ఇలా ఆయిల్లో కానీ పిండిలో కానీ పెట్టుకొని ఇది వితౌట్ హీట్ చేయకుండా ఇలా ప్రెస్ చేయండి. ఓకే, ఎందుకంటే దాంట్లో మనం స్టఫింగ్ ఫిల్ చేయాలి కదా. ఒకవేళ ఇంత ప్రాసెస్ వద్దు అనుకుంటే మీరు చేయితో కూడా చిన్న చపాతీలా చేసుకోవచ్చు. సో అలా దాంతో హీట్ చేయకుండా ఉన్న రోటీ మేకర్తో ఇలా చిన్న చపాతీ చేసుకుంటాము. చేసుకొని దాంట్లో మీకు ఎంత స్టఫింగ్ కావాలంటే అంత స్టఫింగ్. పరాటాలో మెయిన్ వచ్చేసి స్టఫింగ్, ఎంత ప్రాపర్గా స్టఫింగ్ చేస్తే అంత బాగుంటుంది. లైక్ సైడ్లో స్టఫింగ్ లేకుండా మధ్యలో స్టఫింగ్ ఉండి అలా చేస్తే పరాటా టేస్ట్ ఉండదు. సో ఎప్పుడు మీరు ఒక 3-4 రౌండ్స్ చేస్తే మీకు అర్థమైపోతుంది, లైక్ ఎంత పిండికి మనం ఎంత బాల్ తీసుకోవాలి అని చెప్పేసి. సో అలా ఒక 3-4 చేస్తే మీకు అందాజా అర్థమైపోతుంది. అలా నేను ఒక చిన్న చపాతీలో మన రౌండ్స్ చేసేసి ప్రాపర్గా రోల్ చేస్తూ ఫస్ట్ బాల్స్ని రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఇదంతా అయిపోయిన తర్వాత 2 ప్రాసెస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి రోటీ మేకర్లోనే కాల్చడం, అది కూడా అవుతుంది. సెకండ్ థింగ్ వచ్చేసి పెంక మీద కాల్చడం. సో రోటీ మేకర్ మీద కూడా కాలవచ్చు, బట్ ద థింగ్ హియర్ ఇస్, మీకు తెలిస్తే ఎలక్ట్రిక్ మీద కాలేస్తే ఒకలా టేస్ట్ వస్తుంది, అది అందరికీ తెలిసిందే. ఎంతైనా మనం మన పెంక మీద కాల్చుకున్న దానికి ఎలక్ట్రిక్ స్టవ్ ఆర్ ఎలక్ట్రిక్ ప్లేట్ మీద కాల్చిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది టేస్ట్లో. సో మేమేం చేస్తామంటే ఇలా ప్రాపర్గా 2-3 times రోటేట్ చేసుకుంటూ ప్రెస్ చేస్తాం. అది రిక్వైర్డ్ షేప్ వచ్చింది అనగానే పెంక మీద వేసేసుకుంటాం. సో ఒకటేసారి ఇలా 2-3 పెంకలు పెట్టేసుకొని ఒక సైడ్ మొత్తం ప్రెస్ చేసుకుంటూ ఇంకో సైడ్ ప్యాన్స్ మీద వేసి ప్రాపర్గా 2 sides కాల్చేస్తాం. ఇలా చేస్తే ఎక్కడ కూడా లిటరలీ బిలీవ్ మీ 1% కూడా మీకు రోటీ మేకర్లో చేసాము లేదా దొడ్డుగా వస్తుంది అన్నీ కూడా ఎవరికి తెలియదు. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి ఎవరికి ఏం చెప్పకుండా తినే వాళ్ళకి పెట్టండి, వాళ్ళు అసలు గెస్ కూడా చేయలేరు. సో గీ కానీ బటర్ కానీ మీకు ఏది నచ్చితే అది వేసి 2 sides బాగా కాల్చేసుకొని బటర్ పేపర్ మీద పెట్టేసుకొని ఆర్ ఎల్స్ హాట్ ప్యాక్ ఉంటే హాట్ ప్యాక్లో కూడా పెట్టేసుకోవచ్చు. అలా ఫైనల్గా కొన్ని పరాటాస్ చేసేసుకొని మంచిగా సర్వ్ చేసుకున్నాము. పైనుంచి బటర్ మాత్రం మ్యాండేటరీ అండి.
అండ్ సాలడ్ తినండి, హెల్త్కి మంచిది, చూడ్డానికి కూడా కళ్ళు బాగుంటాయి. సో అలా మొత్తం సర్వ్ చేసేసుకొని ఒక మంచి మూవీ పెట్టుకొని ఫుల్గా డిన్నర్ ఎంజాయ్ చేసేసాము. సో అదనమాట సంగతి. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. ఇంకేమైనా ఇలా యూస్ఫుల్ రెసిపీస్ కానీ రోటీ మేకర్, ఎయిర్ ఫ్రైయర్ రెసిపీస్ కావాలంటే నాకు కమెంట్ సెక్షన్లో పక్కా చెప్పండి, నేను మీకోసం చేసి పెడతాను. సో నా ఫస్ట్ కమెంట్ చేసిన అన్నోన్ సబ్స్క్రైబర్కి ఇదిగోండి నా ఆన్సర్. మీరు అడిగారు, నేను చేశాను. యా, సో ఇట్స్ బెడ్ టైమ్. ఆల్మోస్ట్ 10 అయిపోయింది. నాకు రేపు మార్నింగ్ 8 o'clockకి ట్రైన్ ఉంది. ఐ నీడ్ టు గో టు ఆఫీస్, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ రేపు. సో యా, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. హోప్ యూ ఆల్ లైక్డ్ ఇట్. అండ్ నా హెయిర్ కట్ ఎలా ఉందో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ప్రతి వీడియోలో చెప్పినట్టే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఆల్సో స్టే కైండ్ అండ్ స్టే పాజిటివ్. టాటా, బై బాయ్.